ఫాలో అండ్ అన్ఫాలో, బ్లాక్ అన్బ్లాక్. మన యూత్లో చేస్తారు చూసారా ప్రేమికులు, వీళ్ళు అలిగి బ్లాక్ చేసి మళ్ళీ అన్బ్లాక్ చేసి చూసి మళ్ళీ బ్లాక్ చేసి అవతల వాళ్ళు చూడలేదు అనుకుంటారు, కానీ చూస్తారు. వీడియో ఫాలో అవుతుంటాడు, ఎంత బ్లాక్ చేసినా వేరే అకౌంట్ నుంచి వీడియో చూస్తుంటాడు. ఏంటి కాంట్రాస్ట్ అంటే రాజకీయ నాయకుల తీరు కూడా అలాగే ఉంది. వాళ్ళు చేసే పనులు ఎవరు ఫాలో చేయరు, ఎవరో పట్టించుకోరు. సో ఈ టైంలో బ్లాక్ చేసినట్టు చట్టం ఇంకా చూడదు, మళ్ళీ ఇలా అన్బ్లాక్ చేసినప్పుడు చట్టం వాళ్ళని చూస్తుంది అన్నట్టు ఇట్లా ఉంది. గుంటూరు జిల్లాలోని ఒక వైసీపీ లీడర్ అనేటువంటి నాగేందర్ రెడ్డి ఒక ఆయన జనసేన లీడర్ అయినటువంటి బోనబోయిన శ్రీనివాస యాదవ్ ఆయన మీద సుఫారీ ఇచ్చారంట. రెకీ చేసి మొత్తానికి ఎంత కనుక్కున్నారు, 1,50,00,000 సుఫారీ ఇచ్చారంట. అది పోలీసు వాళ్ళు ధృవీకరించారు. అది రిపోర్టర్ చెప్తున్నాను నేను, అది పోలీసు వాళ్ళు ధృవీకరించారు కాబట్టి అతను ఇచ్చారని చెప్పేసి. సో అలిగేషన్స్ అయితే ఉన్నాయని అతను అంటున్నాడు. సో కేసు దర్యాప్తు చేస్తానని పోలీసు వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ముందు రోజుల్లాగా ఇంకా అదే రౌడీజంలో మేము రాజకీయం చేస్తాం, లేకపోతే పక్క ఊరు నుంచి జనాలు తీసుకొచ్చి ఊర్లో జనాలు భయపెడతాం, రాజకీయం కాదు రౌడీజం చేసి మేము రాజ్యం వెళ్తాం అంటే ఆ రోజులు పోయినాయి కదా సార్. ఇప్పుడు ఎంత చేస్తారు? అప్పుడు నిజంగా ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారి పేరు మాకు అంతగా పెద్దగా తెలియదు, నాకైతే నిజంగా తెలియదు. ఈరోజు మీరు చేసిన ఇన్సిడెంట్ వల్ల, ఈ హైలైట్ అవ్వడం వల్ల స్టేట్ మొత్తం తెలిసింది, అంతే కదా. ఇప్పుడు మీరు అటాక్ చేద్దాం అనుకున్నా ఆ రోజు మీ సాటిస్ఫాక్షన్ వస్తుందేమో, అరే అని చింపేసాం, పొడి చేసాం, భయపెట్టేసాం అనేసి. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ ప్రతి మీడియాకి వెళ్ళి సో నా మీద ఇలా జరిగింది, నాకు ఇట్లా సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇచ్చి ప్రతి మీడియా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ వెళ్ళారనుకో, ఆబ్వియస్లీ మంచి గెయిన్ ఆఫ్ పబ్లిసిటీ కదండి. మంచి లీడర్కి కావాల్సిన పుష్ అంత ఇస్తారు మీడియా వాళ్ళు కూడా. సో ఆలోచించుకున్నా అంటే ఒక నాయకులు నెక్స్ట్ జనరేషన్ కానీ ఏదన్నా కొంచెం మీరు రౌడీస్ అని ఇంకా లేవని సార్ అవి. ఇప్పుడు ఎట్లా ఉన్న జనరేషన్ బట్టి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు బట్టి ఉంటాయి. అంటే రౌడీజం లేకపోవడం అంటే ఉంటే ఆ రోజు మీరు పబ్బం గడుపుకోవడానికి తప్ప గోయింగ్ ఫర్దర్ అది మీకు కూడి పెడతాయి అనుకోవడానికి లేవు. అంటే రాజకీయంగా మీ ఎదుగుతారు, లేకపోతే రాజకీయంగా మీకు భవిష్యత్తు ఉంటుంది రౌడీజం చేసిన అనుకోవడం కూడా ఐ డోంట్ థింక్ సో. ముందు రోజులు జరిగి ఒక 10 ఏళ్ళ క్రితం, ఇప్పుడున్న టైంలో ఐ డోంట్ థింక్ సో. అది నా పర్సనల్ బిలీఫ్ అది. సో దాదీలాగా అంటే అమ్మమ్మలాగా వీళ్ళగా కొంచెం ఆలోచించకుండా కొంచెం ఇప్పుడున్న జనరేషన్ బట్టి నిజంగా ప్రజలు మంచి చేద్దాం, అన్యాయం మీద పోరాడదాం. మంచి చేసినవాడు అవతల పార్టీ వాడన్నా సరే ఆల్ ద బెస్ట్ చెప్దాం, కంగ్రాట్స్ చెప్దాం. ఈ టైప్లో వెళ్తే పాజిటివ్ వేలో బాగుంటుంది, సమాజం బాగుంటుంది, ఊర్లు బాగుంటాయి, మీరు బాగుంటారని నా ఉద్దేశం. ఇది నా పర్సనల్ చాయిస్. థ్యాంక్ యూ. ఫాలో అండ్ అన్ఫాలో, బ్లాక్ అన్బ్లాక్. మన యూత్లో చేస్తారు చూసారా ప్రేమికులు, వీళ్ళు